ఓటీపీస్ అంటే ఇప్పుడు మీ అకౌంట్లో మీ పేరెంట్స్కి కాల్ చేసి మీకు ఓటీపీ వచ్చింటుంది చెప్పండి, లేకుంటే మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీస్ కానీ మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయొద్దండి. ఇంకొకటి ట్రేడింగ్ అనే ఏమంటే సపోజ్ మీరు 1 రూపీ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు 5 రూపీస్ వస్తుంది అంటారు. ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఏం చేస్తారంటే వాళ్ళు కాల్ చేసి ఇట్లా మీకు 1 రూపీ ఇన్వెస్ట్ చేయండి, మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని చెప్పి అడుగుతారు. అట్లా తొందరపడి ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దండి. ఇంకోటి ఫిషింగ్ అంటే ర్యాండమ్గా కాల్ చేస్తుంటారు, మీకు ఇంత అమౌంట్ ఇస్తాము, లేకుంటే టార్గెట్ రీచ్ అవ్వండి, ఇంత ఎక్సెస్ అంటే సపోజ్ 5 రూపీస్ ఇస్తాం మీకు, మీరు 5 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 10 రూపీస్ ఇస్తాం. ఆ 10 చేస్తే మళ్ళీ 20 అంటే అది విత్డ్రా చేయడానికి రాదు, అంటే అకౌంట్లో చూపిస్తుంటుంది కాకుంటే విత్డ్రా ఆప్షన్ రాదు. నెక్స్ట్ ఫేక్ ఐడెంటిటీ. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాట్సాప్ కానీ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో పబ్లిక్ పెట్టుకుంటారు, ప్రైవేట్ ఎవరు పెట్టుకోరు. చాలా ఎంతమందికి తెలుసు ప్రైవేట్ ఆప్షన్ ఉంటుందని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో? అంటే మీ ఫోటో మీ కాంటాక్ట్స్ వరకే అలా ఉంటుంది. ఈ పబ్లిక్ పెట్టుకోవడం ఏమంటే ఫోటో మీదే, ఇప్పుడు నా ఫోటోనే ఉంటుంది, నా ప్రొఫైల్ ఫోటో పెట్టి వేరే అకౌంట్ క్రియేట్ చేసి నా పేరు మీద అమౌంట్ అడుగుతారు అనమాట. అంటే ఫోటో డీటెయిల్స్ మీవే, మొత్తం మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా మీవే ఉంటాయి, కాకపోతే మీ డీటెయిల్స్ వాడి అవతల వ్యక్తి మీ పేరు మీద అమౌంట్ అడుగుతుంటాడు అతను. అదొకటి. ఇంకోటి డిజిటల్ అరెస్ట్ అమ్మ, మెయిన్ బాగా జరిగేది. మీ అమ్మాయి కిడ్నాప్ అయిందని, లేకుంటే మీ అబ్బాయిని చంపేస్తామని, మాకు ఇంత అమౌంట్ పంపియండి, లేకుంటే మీ అబ్బాయిని చంపేస్తాము, లేకుంటే మీ అబ్బాయిని స్కూల్లో కిడ్నాప్ చేస్తాము అని పోలీసు వాళ్ళమే మాట్లాడుతున్నామని చెప్పి బెదిరిస్తారు మీ పేరెంట్స్ని. అప్పుడు ఏం చెప్పాలంటే ఫస్ట్ ఒకసారి వెరిఫై చేసుకోమని, స్కూల్లో కానీ కన్సర్న్ పీటీ మాస్టర్, మీ పీటీ అందరి దగ్గర, మీ పేరెంట్స్ దగ్గర పీటీ మాస్టర్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి దగ్గర లేకుండా పీటీ మాస్టర్ నెంబర్లే ఖచ్చితంగా ఉంటాయి. అతను ఫోన్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి. తొందరపడి అమౌంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయద్దండి. ఇంకోటి పార్సల్ అనే ఆప్షన్ అమ్మ. పార్సల్ అనేది ఎట్లా అంటే అమ్మ, ఇట్లా మీకు పార్సల్ వచ్చింది 1 lakh పార్సల్ వచ్చింది, మీరు 10,000 క్లియరెన్స్ కడితే మీకు 90,000 లాభం వస్తుందని చెప్పి అడుగుతారు. అట్లా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మీకు ఫ్రీ, ఇప్పుడు ఈ బాటిల్ నేను తీసుకుంటానే ఈఎంఐ ఇయ్యదు, అంటే నేను నాకు ఏమంటే ఇయ్యదు ఈ పాప. అట్లా ఎవరు ఫ్రీగా ఎవరు ఏది ఇయ్యరమ్మా. నెక్స్ట్ ఈ .abk ఫైల్స్ అమ్మ. ఇంకోటి మీరు బాగా చూడండి, ఈ .abk ఫైల్స్ అంటే మీరు ఇంట్లో ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రతి ఒక్కరు ఈ గ్యాలరీ అన్న మై ఫైల్స్ కానీ ఫైల్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది సెల్లో, ప్రతి ఒక్కరి సెల్లలో. దాంట్లో అది ఓపెన్ చేసి .apk అనే యాప్స్ ఉంటాయి, అంటే మీరు తెలియకుండా ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇట్లా .abk అనే ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ వల్ల ఏమవుతాయంటే మనకు తెలియకుండానే మీ ఫోన్ యాక్సెస్ అంతా వాళ్ళకి ఇచ్చేసినట్టు, మీరు వాడే ఫోన్పే ట్రాన్సాక్షన్స్, మీ కాంటాక్ట్స్, మీ గ్యాలరీ అంతా వానికి వెళ్ళిపోతుంది. తర్వాత వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు ఒకటి, లేకుంటే మీకు తెలియకుండానే మీ అమౌంట్ వాడు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాడు మీ ఫోన్పే ద్వారా. ఒకవేళ మీ నాలెడ్జ్ లేకుండా మీ అమౌంట్ కట్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా ఫస్ట్ చేయాల్సిన పని 193కి ఫోన్ చేయాలమ్మా. మీరు ఎంత తొందరగా రెస్పాండివ్ ఫోన్ చేస్తే మీ అమౌంట్ అంత తొందరగా హోల్డ్ అవుతుంది. మీరు డిలే చేసి రేపు మార్నింగ్ చేద్దాంలేండి, లేకుంటే 2 days ఆగి కంప్లైంట్ చేద్దాము, ఎందుకులే పోలీసు వాళ్ళతో అనుకుంటే మాత్రం మీ అమౌంట్ నష్టపోతుందమ్మా. ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ 193కి ఫోన్ చేయాలి. లేదు ఇది 24 hours వెళ్ళిపోయిన నెంబర్ అమ్మా, మీరు అర్ధరాత్రి 12కి ఫోన్ చేసినా ఈ నెంబర్ ఎత్తుతారు. లేదు మీకు సిస్టమ్ నాలెడ్జ్ ఉందంటే ఏమో చూడండి, సైట్ చెప్పండి, ఇది cybercrime.gov. దీంట్లో వెళ్ళి కంప్లైంట్ రేస్ చేయండి. లేదు ఇవి రెండోది మాన్యువల్గా ఇద్దాము అనుకుంటే RS రోడ్లో మన ఆఫీస్ ఉందమ్మా, గైడ్ ఉంది RS రోడ్ సైబర్ ల్యాబ్. మీరు ఎప్పుడన్నా వచ్చి కంప్లైంట్ రేస్ చేసినా తీసుకుంటారు. మీరు ఎట్టి పరిస్థితులు డిలే చేస్తారంటే మాత్రం అమౌంట్ రాదు. చూడండి, ఫస్ట్ మీరు అమౌంట్ కట్ అయిన వెంటనే మీ నాలెడ్జ్ లేకుండా 193కి ఫోన్ చేయండి.